నీకోసం నిరీక్షిస్తున్నాను చేతు. నేను నిన్ను పొంది తీరాల్సిందే. అయినా నాకు తెలుసు నేనది ఎలా చేయగలను. సూర్యాస్తమయంతో పాటే మీరు నా సొంతం అయిపోతారు, పూర్తిగా శాశ్వతంగా. ఆగు అనామిక, నువ్విప్పుడు బలహీనంగా ఉన్నావు. నీ జుట్టు కత్తిరించినప్పటి నుంచి అప్పటినుంచే నీ శక్తి కూడా తగ్గిపోయింది. అయినా నువ్వు ఈ సమయంలో బయటికెళ్లటం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది. ఇది నీ కూడా చాలా బాగా తెలుసు. నీ లక్ష్యం జీతుని సొంతం చేసుకోవడం. దానికోసం నువ్వు బయటికెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. తననే నువ్వు ఇక్కడికి రప్పించుకోవాలి. ఒకవేళ నువ్వు ఈ రోజు స్పృహలో ఉండుంటే నేను మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వు మీ రాణిని చూడగానే అర్థం చేసుకుని ఉండేదానివి తను ఎంత పెద్ద ఆపదలో ఉందో. నేను సుమంగలిగా నా కార్యాన్ని నిర్వహిస్తాను. నాకు నీ ఆశీర్వాదం కావాలి మమ్మీ. నాకు తెలీదు నువ్వు నన్ను మరోసారి చూడగలవో లేదో, కానీ నా ప్రతి జన్మలోనూ నువ్వే, కేవలం నువ్వే నాకు మమ్మీ రూపంలో కావాలి. ఎల్లప్పుడూ నువ్వే కావాలి. డాక్టర్, డాక్టర్, ఇవిడకి ఏదో అవుతుంది చూడండి. ఏ దిక్సూచి కూడా నాకెలాంటి సంకేతాన్ని ఇవ్వడం లేదు. ఏమైనా తెలిసిందా? లేదు, ఏది కనిపించటం లేదు. మనకి ఇంకెక్కువ సమయం కూడా లేదు. కానీ ఏం చెయ్యాలి? ఏది సరిగ్గా కనిపించటం లేదు. ఖచ్చితంగా ఏదో అడ్డంకి ఉందని నాకు అనిపిస్తోంది. కానీ నేనేం చెయ్యాలనేది అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయండి శకుంతల గారు, ప్లీజ్ ఏదైనా చెయ్యండి. మనమా చెరువు దగ్గరికి వెళ్లాల్సిందే. నా జీవితానికి సంబంధించింది. ఇంకొకసారి ప్రయత్నించండి ప్లీజ్. నాకేది సరిగ్గా కనపడ్డం లేదు. శకుంతల గారు,
మరో దిక్కుకెళ్ళి ప్రయత్నం చేద్దామా? ఏదైనా తెలుస్తుందేమో. నువ్వన్నది కూడా నిజమే. తీసుకో, ఈ దిక్సూచిని నీతో పాటే ఉంచుకో. అలాగే నువ్వు ఆ దిక్కుగా వెళ్ళు. నువ్వు ఆ చెరువు దగ్గరికి చేరుకోగానే ఈ దిక్సూచి నీకు సంకేతాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. సరేనా? వెళ్ళు రాణి. రాణి, రాణి ఎక్కడుంది? రాణి ఎక్కడా? తను మనకంటే ముందే వచ్చిందిగా. నేను రాణిని చూడాలి. రాణి, రాణిని చూడాలి. రాణి ఎక్కడుంది? రాణి ఇక్కడే ఎక్కడో ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి, నేను తీసుకొస్తాను. ఆ? జీతు, తనని ఎక్కడికి వెళ్ళనివ్వకు. తనని కాపాడు జీతు. వెళ్ళు. తను నేను తీసుకొస్తాను. రాణిని కాపాడాలా? అత్తయ్య గారు ఎందుకు ఇలా అంటున్నారు? అయినా ఈ రాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతసేపు అయింది, ఇప్పటికీ ఆ చెరువు గురించి ఏం తెలియలేదు. సూర్యాస్తమయం కంటే ముందే మనం ఆ చెరువును కనిపెట్టకపోతే ఆ ప్రేతాత్మని ఎవ్వరూ ఆపలేరు. శకుంతల గారు, గుర్తొచ్చింది. ఇక్కడే దగ్గరలో ఒక చెరువు ఉంది. నాకు తెలుసు. నీకెలా తెలుసు? బ్యాచులర్ పార్టీ, జీతో బ్యాచులర్ పార్టీ ఆ చెరువు దగ్గర జరిగింది. నాతో పాటు రండి ప్లీజ్. ఒక్కసారి జీతు ఈ ఇంటికి మళ్ళీ వస్తే చాలు, నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి తను మైమరచిపోతాడు. తనని తీసుకుని మన ప్రపంచంలోకి వెళ్లిపోవచ్చు శాశ్వతంగా. నువ్వన్నది నిజమే. నేను బయటికెళ్లాల్సిన అవసరం లేదు. నేను జీతూనే ఇక్కడికి రప్పిస్తాను. కానీ ఎలా? నీకెంతో మంది సహాయకులున్నారు కదా, వాళ్ళు నీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తారు. నేను ఈ రోజు వరకు
దుష్ట శక్తులని నా స్వార్థం కోసం ఎప్పుడూ పిలవలేదు. కానీ ఈ రోజు వాళ్ళని పిలవక తప్పడం లేదు. ఎందుకంటే జీతుని పొందడానికి నాకు వాళ్ళ సహాయం కావాలి. ఒకవేళ జీతు నాకు దక్కితే నాకు నా ప్రేమ లభిస్తుంది, నా గుర్తింపు స్థిరపడిపోతుంది, నేను ఉంటాను. నా సహాయకులారా రండి, అనామికకు మీతో అవసరం ఉంది. జీతుని ఇక్కడికి తీసుకురావడానికి నాకు సాయం చెయ్యండి, నాకు సాయం చెయ్యండి. రాణి ఎక్కడికి వెళ్ళిపోయింది? దీన్ని ఎక్కడైనా వెతకాలి. ఏయ్, ఏయ్! రాజీతు, నా దగ్గరికి రా. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. సమయం అవుతోంది రాణి, వెళ్ళు. వెళ్ళి ఆస్తి పంజరాన్ని బయటకు తీసుకురా. సూర్యుడు అస్తమించక ముందే నేను ఈ అస్థి పంజరాన్ని చెరువులోంచి బయటకు తీసి తీరుతాను. అలాగే ఈ రోజు నేను నా జీతుకి రాజీతు, నా దగ్గరికి రా. రాజీతు, నా దగ్గరికి రా. రాజీతు, నా దగ్గరికి రా. రాజీతు, నా దగ్గరికి రా. ఇది ఆ చెరువు. నీళ్లలో ఈ ఎరుపు రంగు ఏంటి? ఈ ఎరుపు రంగు ఎలా వచ్చింది? రాణి, ఆ రోజు పార్టీలో ఇలాంటిది ఏదైనా జరిగిందా? జీతు రక్తం ఈ నీళ్లలో కలిసిందా? దెబ్బ తగ్గలేదు కదా, రక్తం కారుతుంది. నేను చేకడుక్కొని వస్తాను. అవును, జీతు పడిపోయాడు. తన చేతికి దెబ్బ కూడా తగిలింది. తర్వాత చేయి కడుక్కోవడానికి తన నీళ్ళలోకి వెళ్ళాడు. తీసుకో.
మారిపోయింది. మనం సరైన చోటుకే వచ్చాం. ఇది అదే చెరువు. ఇక్కడే ఆ ప్రేతాత్మ అస్థి పంజరం మునిగిపోయింది. రాణి, నువ్వు నీళ్లలోకి వెళ్లి ఆస్తి పంజరాన్ని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. జీతు కోసం నేను ఏవైనా చేస్తాను శకుంతల గారు. అసలు నువ్వు ఎలా తీసుకొస్తావు? శకుంతల గారు, ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు నేనే చేయాల్సి ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు రాణి. నీళ్లలో ఎక్కువసేపు ఉండడం వల్ల నీ శ్వాస ఆగిపోవచ్చు. అలాగే నీ ప్రాణానికి కూడా ప్రమాదం రావచ్చు. భయపడకండి శకుంతల గారు, నాకేమీ కాదు. సమయానికి ముందే నేను ఆస్తి పంజరాన్ని నీళ్లలోంచి బయటకు తీసేస్తాను. సూర్యుడు అస్తమించబోతున్నాడు. మన దగ్గర కూడా ఎక్కువ టైం లేదు. ఈ దారాన్ని నీ చేతికి కడుతున్నాను. ఆ అస్థి పంజరం దొరకగానే దానికి ఇది కట్టే. ఈ కత్తి తీసుకో. తిని ఆస్తి పంజరం ఛాతీలో దింపు, దాని గుండెల్లో. దీంతో ఆ అస్థి పంజరాన్ని బయటకు తీసుకురావటం నీకు తేలికవుతుంది. తర్వాత ఆ అస్థి పంజరానికి కర్మకాండలు చేస్తే ఆ ఆత్మ నుంచి విముక్తి లభిస్తుంది. సమయం అవుతోంది రాణి, వెళ్ళు. వెళ్ళి ఆస్తి పంజరాన్ని బయటకు తీసుకురా. సూర్యుడు అస్తమించక ముందే నేను అస్థి పంజరాన్ని చెరువులోంచి బయటకు తీసి తీరుతాను. అలాగే ఈ రోజు నేను నా జీతుకి ఆ ప్రేతాత్మ నుంచి విముక్తి కలిగిస్తాను. ఏది ఏమైనా కూడా. సూర్యుడు అస్తమించక ముందే నేను అస్థి పంజరాన్ని చెరువులోంచి బయటకు తీసి తీరుతాను. అలాగే ఈ రోజు నేను నా జీతుకి ఆ ప్రేతాత్మ నుంచి విముక్తి కలిగిస్తాను. ఏది ఏమైనా కూడా. జాగ్రత్త రాణి. దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. నమస్తస్యై నమస్తస్యై జై భవానీ. నమస్తస్యై జై భవానీ.
భగవంతుడా, లోపల ఏదో కుతంత్రం ఉంది. భగవంతుడా, ఇది ఆ ప్రేతాత్మ పని. తన్ని రాణిని ఆపాలని ప్రయత్నం చేస్తోంది.